అంటే మీరు ఏదైతే ఇప్పుడు ఉన్నదో అంటే ఒక పోరాటం దీనిపైన చేయాలనుకుంటున్నారా? ఓన్లీ వీడియోస్ మాత్రమే చేసి చేయాలనుకున్నారా? అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఈ సమాజానికి అనేది ప్రశ్న. ఇప్పుడు ఎందుకంటే మీరు ఒక ఇంపార్టెన్స్ ఉన్నటువంటి టాపిక్ గురించి భయం లేకుండానే మాట్లాడుతున్నారు. అది కూడా దట్టు ఇండియన్ రిజర్వేషన్స్ పైన గురించి కొన్ని వీడియోలు ఎక్కువగానే వస్తున్నాయి. సరే వాళ్ళు మీరు క్రిటిసైజ్ చేస్తున్నారా, తిడుతున్నారా, ఏం చేస్తున్నారా సెకండ్ పార్ట్. ఎవరెవరు ఏం ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు దట్ ఈస్ సెకండరీ. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఫస్ట్ నేను మీ ఫ్రేమింగ్ ని క్వశ్చన్ చేస్తాను. ఇది పోరాటం, ఇది ఒక ఫైట్. ఐ నెవర్ క్లెయిమ్ టు బి ఒక ఫైటర్. నేను చేసే టాపిక్స్ మీరు చూస్తే నేను ఏమంటాను ఏంటంటే, జెండర్ గురించి మాట్లాడుతున్నారు అందరూ, ఫెమినిజం అంతా టాపిక్ వచ్చేసింది, ఎల్జీబీటీ పైన కాన్వర్సేషన్ జరుగుతుంది, చాలా సోషల్ టాపిక్స్ అవుతున్నాయి. కాస్ట్ కూడా ఒక రియాలిటీ, కాస్ట్ పైన కూడా మాట్లాడండి. కాస్ట్ ఎఫెక్ట్స్ యువర్ మూవీస్, కాస్ట్ ఎఫెక్ట్స్ యువర్ ఫుడ్, కాస్ట్ ఎఫెక్ట్స్ యువర్ హ్యూమన్ సైకలాజికల్ బిహేవియర్, సొసైటీ, లైఫ్. నేను చెప్తా, ఢిల్లీలో చాలా మటుకు పాపులేషన్ పార్టిషన్ తర్వాత అక్కడి నుంచి మంది రెఫ్యూజీస్ వచ్చారు, హిందూస్. ఇప్పుడు వచ్చిన రెఫ్యూజీస్లోని మీరు చూస్తే దాంట్లో కూడా కాస్ట్ ఉంది. దళిత్ రెఫ్యూజీస్ ఎవరెవరు వచ్చారో వాళ్ళకి ఒక సర్టన్ పిన్ కోడ్లో ఉంచారు. ఓసీస్ మిగతా వాళ్ళు వచ్చారు, వాళ్ళకి వేరే లొకేషన్లో ఉంచారు. సో పిన్ కోడ్స్ ఆల్సో హ్యావ్ కాస్ట్. ఇక్కడే చూడండి, ఎస్సీ వాళ్ళు నేబర్హుడ్స్ వేరే ఉంటాయి, ఓసీస్ మా కాస్ట్లెస్ నేబర్హుడ్స్ వేరేది ఉంటుంది. సో ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏంటంటే నేను ఎందుకు వచ్చానంటే, దీని ముందు నేను ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని డిస్కషన్స్ పాడ్కాస్ట్ విన్నా కూడా, న్యూస్ ఆర్టికల్స్ చూసినా కూడా, దళిత్ ఎస్సీ ఎస్టీ అంటే కూడా ఏంటి, పోరాటం, ఆపరేషను, అది జస్టిస్, రైట్స్, అది రిజర్వేషన్. ఐ వాంట్ టు మూవ్ బియాండ్ కల్చర్, మీడియా, హ్యూమన్ బిహేవియర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో మై థింగ్ ఇస్ అవేర్నెస్, డైలాగ్, డిస్కషన్ బియాండ్ దిస్. ఐఎమ్ నాట్ పోరాటం ఇదే దాంట్లో మొన్న మీకు పంపించిన ఇంటర్వ్యూ గురించి ఒకసారి మాట్లాడదాము. అంటే సెకండ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు దీంట్లో డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ ex-IAS అనుకోండి, అతను ఏం చెప్తున్నారంటే, ఇది రిజర్వేషన్ ఉండాలి, కొంత మేరకు కొంత సమయం వరకు ఉండాలి. ఆ తర్వాత అసలు మనం మాట్లాడుకోవాల్సింది హెల్త్ ఎడ్యుకేషన్ గురించి. ఇది కనుక మనం సక్రమంగా ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఫలితాలను చూడగలుగుతాం. ఇది అవసరం లేదన్నారు. అదే లైన్ ఆఫ్ థాట్ లో నేను అగ్రీ అవుతా. ఏమంటానంటే, చైనీస్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఉంటే, అందరికీ స్కూల్ లెవెల్లో సేమ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ఆల్, రిగార్డ్లెస్ ఆఫ్ కాస్ట్, రిగార్డ్లెస్ ఆఫ్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, అందరికీ సేమ్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. అప్పుడు మీరు ఏం చూస్తారంటే, అందరూ సేమ్ లెవెల్లో స్టార్ట్ అవుతే కట్ ఆఫ్స్ విల్ బి సేమ్ ఫర్ ఎవరీ, యూ విల్ నాట్ క్రియేట్ రిజర్వేషన్. ఎస్ రైట్. మీకు ఒక అంటే ఇండియన్ రిజర్వేషన్స్ అని అంటే మేము ఒక డిబేట్ అయితే నిర్వహించడం జరిగింది. అంటే మీరు లక్ష్యంగా ఏం చెప్తారంటే, మీరు చూసారు ఓవరాల్గా ఇలాంటి చర్చ అసలు అవసరం అంటారా, అవసరం లేదంటారా? ఈ ఇంపార్టెన్స్ ఎంత ఉంది నిజంగా జనాలంటే? ఇట్ ఈస్ ఎ బోరింగ్ సబ్జెక్ట్ అని చాలా మంది అనుకుంటారు. నేను అనుకున్న పర్సంటేజ్ ఆఫ్ రేషియో ఏదైతే మీరు చెప్తున్నటువంటి ఈ మీడియాలో వీడియోస్, లేకపోతే వాట్ ఎవర్ సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, ఇది అవసరం అంటారు, అవసరం లేదా? మీ ఒపీనియన్ ఏం చెప్తారు చివరిగా దీని గురించి? ఇప్పుడు ఏంటంటే, నేను వీడియో స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను అదే అనుకున్నాను, ఎవరు చూస్తాడో, ఎవరు వింటాడు, రిలవెంటా అని. కానీ నేను ఫస్ట్ వీడియో పెడితే 1,00,000 మంది కన్నా ఎక్కువ మంది చూశారు. ఇప్పుడు నా వీడియోస్ కాన్స్టెంట్లీ మోర్ దెన్ 1 million వ్యూస్ అక్రాస్ ఇండియా. ఎన్ఆర్ఐస్ కూడా చూస్తున్నారు. ఎందుకంటే నేను ఏదైనా గొప్పవడం కాదు, ఆ టాపిక్ ఇంకా రెలవెన్స్ ఉంది, ఆ డిస్కషన్ ఇంకా రిక్వైర్మెంట్ ఉంది. ఇది ఇండియాకి రియాలిటీ, కాస్ట్ అనేది ఇండియాకి రియాలిటీ. దీని గురించి డిస్కషన్స్ ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు ఏంటవుతుంది, యాంటీ కాస్ట్ యాక్టివిస్ట్, దళిత్ యాక్టివిస్ట్ అంటే దళిత్ రైట్స్, ఆపరేషన్, మాన్యువల్ స్కావెంజింగ్ అంతవరకే అవుతుంది. లేకపోతే కాలేజ్లోని మావో సూసైడ్ చేసుకుంటున్నారు, తప్పు అయిపోతుంది, అదే అవుతుంది. దళిత్ అంటే ఒకటి అట్రాసిటీస్ కాదు, దళిత్ అంటే మల్టిపుల్ థింగ్స్ బియాండ్. మై గోల్ ఇస్ టు ఎక్స్పాండ్ హారిజన్. దళిత్ ఒక ఎస్సీ ఎస్టీ స్పీకర్ అంటే ఓన్లీ అది పోరాటం కాదు, ఇట్స్ మోర్ అబౌట్ అవేర్నెస్, డైలాగ్, డిస్కషన్. ఇప్పుడు ఏంటంటే, ఏ కాన్వర్సేషన్స్ ఇండియాలో జరుగుతున్నాయో, ఫెమినిజం కాన్వర్సేషన్స్, జెండర్ కాన్వర్సేషన్, ఈ కాన్వర్సేషన్, కాస్ట్ కాన్వర్సేషన్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. ఇప్పుడు జెండర్ కాస్ట్ని కలిపితే ఇంకా మీకు వస్తుంది. ఐ వాజ్ రీసెంట్లీ సీయింగ్ డేటా, నేను కోట్ చేస్తాను, అది ఉమెన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఓసీ ఉమెన్, దళిత్ ఉమెన్ కంపేర్, దళిత్ ఉమెన్ లివ్స్ 15 years లెస్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో జెండర్ లో కూడా మీకు కాస్ట్ వస్తుంది. అంటే ఎందుకు అంటే రీజన్ ఏం గమనించారు? అంటే 15 years లెస్ అంటే ఏం గమనించారు? 15 హ్యాబిట్సా, ఫుడా? ఆల్ ఆఫ్ ది అబౌవ్. డిప్రెషన్స్ ఇవన్నీ ఉంటాయి, సోషల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు కాస్ట్ ఆల్ ఎన్కంపాసింగ్ టాపిక్.
నేను ఎందుకు ఐ మేడ్ వీడియో భరతనాట్యం డాన్స్ కూడా కాస్ట్ కాంపోనెంట్ ఉంది. భరతనాట్యం డాన్స్ అనేది సదిరాటం అనేవారు. సదిరాటం దేవదాసి వాళ్ళు టెంపుల్స్ లో చేసేవారు. దేవదాసీస్ వారు లోవర్ కాస్ట్ ఆడవాళ్ళని టెంపుల్ కి దానం చేసేసేవారు. వాళ్ళు ఆ దేవుడి ముందు డాన్స్ చేసేవారు. అది బ్రిటిష్ పీపుల్ వచ్చేసి అప్పుడేంటి ఆ దేవదాసీస్ ఆల్సో యూస్ టు బి కర్టెసన్ అంటారు కదా ల్యాండ్ లార్డ్స్ కి, సెక్షువల్ వర్క్ చేసేవారు. దానివల్ల బ్రిటిష్ వాళ్ళు దాన్ని బ్యాన్ చేసేసారు. దాన్ని బ్యాన్ చేస్తే అది రుక్మిణీదేవి అరుందలి అని ఒక అయ్యంగర్ తమిళ్ బ్రాహ్మణ్ అదే డాన్స్ ఫామ్ తీసుకొని దాంట్లోని ఆ సెక్షువల్ ఎలిమెంట్స్ తీసేసి దాన్ని రిఫైన్ చేసి ఆ సదిరాటంని భరతనాట్యంగా మార్చేసింది. ఒరిజినలీ దట్ వాస్ మార్జినలైజ్ కాస్ట్ డాన్స్ ఫామ్. నౌ దాన్ని ఎంత వైట్ వాష్ చేస్తుంటే మీరు చెన్నై వెళ్ళి చూడండి ఎవరెవరు నేర్చుకుంటున్నారో డాన్స్. ఇట్స్ బ్రాహ్మణికల్ డాన్స్ రైట్ నౌ. అలా మారింది కల్చరల్. రైట్. అంటే చివరిగా ఒకటి చెప్పండి, మీరు అంటే యంగ్ యాక్టివిస్ట్ లెక్క, అంటే మీరు కూడా యాక్టివిస్ట్ అనుకోవచ్చు, అంటే మీరు ఇచ్చేటువంటి సందేశం అంటే ఏం చెప్తారు? సందేశం ఏంటంటే 2026 అయినా కూడా కాస్ట్ అనేది డిసప్పియర్ అయిపోలేదు. ఐ విష్ అది డిసప్పియర్ అయిపోతే నాకు కూడా బాగుంటుంది. దీనికి ఐ విల్ నాట్ బి టాకింగ్ అబౌట్ దిస్. కానీ వెరీ రియల్, వెరీ రెలవెంట్. ఆల్మోస్ట్ ఇండియన్ సొసైటీలో ప్రతి ఆస్పెక్ట్ని కాస్ట్ టచ్ చేసింది. ప్రతి ఆస్పెక్ట్, సైన్స్, డాన్స్, ఆర్ట్, స్పోర్ట్స్, ఎవ్రీథింగ్. దాన్ని మీరు ఒక కాస్ట్ లెన్స్లో చూస్తే మీకు ఇన్ఈక్వాలిటీస్ కనిపిస్తాయి, డిఫరెన్సెస్ కనిపిస్తాయి, డైమెన్షన్స్ కూడా. యాక్టివిస్ట్ ఏం చేయాలంటారు? ఒకవేళ దీంట్లోకి వచ్చి నేను ఏదో చేయాలంటారు, ఏం చేయాలంటారు? మై గోల్ ఇస్ అవేర్నెస్. రైట్ నౌ అవేర్నెస్ ఇస్ జీరో. రైట్ నౌ వీఆర్ డిస్రిగార్డింగ్ ద టాపిక్. అసలు కాస్టే లేదని ప్రిటెండ్ అవుతున్నాం. నా గోల్ ఏంటంటే అది ఉంది. వేకప్ అండ్ టేక్ ఇట్ సీరియస్లీ. ఒకసారి ఆ ప్రాబ్లమ్ ఏంటి ఫుల్గా ఐడెంటిఫై చేసిన తర్వాత దెన్ విల్ థింక్ ఆఫ్ సొల్యూషన్. మై గోల్ ఇస్ వేకింగ్ అప్ పీపుల్.